జాయింట్ పెయిన్స్ చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. ఎవరిని అడిగినా అంటే యంగ్ ఏజ్ లేదు, ఎల్డర్లీ పీపుల్ లేదు, అందరూ జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి అంటున్నారు. ఎందుకు ఎక్కువగా ఉరుకుల పరుగుల జీవితం అయిపోయింది దానివల్ల? లేకపోతే ఎందుకు వస్తుంది జాయింట్ పెయిన్స్ అనేది? సో మోస్ట్ ఆఫ్ ది టైమ్ అంటే జాయింట్ పెయిన్స్ అనేది ఎప్పుడూ ఉన్నాయి. ఇప్పుడు ఏంటి అంటే మన యొక్క లైఫ్ స్టైల్స్ వల్ల ఈవెన్ కొంచెం యంగర్ ఏజ్ గ్రూప్ లైక్ 30 ఇయర్స్, 40 ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్‌లో కూడా చూస్తున్నాం అన్నమాట. ఓకే. ఇప్పుడు వయసు పెరిగే కొద్దీ అబోవ్ 50 ఇయర్స్, అబౌట్ 60 ఇయర్స్ జనరల్లీ దాంట్లో ఆర్థరైటిస్ అంటాం. అవును. అంటే అరుగుదల వల్ల వచ్చే నొప్పులు చూస్తూ ఉంటాం. యంగర్ ఏజ్ గ్రూప్‌లో ఏంటి అంటే మన యాక్టివిటీ రెస్ట్రిక్షన్స్, మన లైఫ్ స్టైల్స్ దీనివల్ల ఏంటి అంటే కొంచెం యంగర్ ఏజ్ గ్రూప్‌లో నుంచి ఈ మధ్యన చూస్తున్నాం ఎక్కువ ఓకే. జాయింట్ పెయిన్స్ అనేవి. అంటే దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? జాయింట్ పెయిన్స్ వచ్చిన వాళ్ళకి? అంటే ఫస్ట్ జాయింట్ పెయిన్స్ వచ్చినప్పుడు అసలు ఎందుకు వస్తున్నాయి అనేది తెలుసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఒక యంగ్ ఏజ్ గ్రూప్‌లో వచ్చే వాళ్ళకి జాయింట్ పెయిన్స్, మళ్ళీ పెద్ద వయసులో వాళ్ళకి వచ్చిన జాయింట్ పెయిన్స్‌కి డిఫరెన్స్ ఉంది. హుహు. ఒకటి అరుగుదల వల్ల వస్తుంది అంటే, ఇంకోటి ఏంటి అంటే వాళ్ళు హ్మ్. చేసే యాక్టివిటీస్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు జాయింట్ పెయిన్స్ అనేది ఎక్కువగా ఎవరిలో చూస్తాము? పెద్ద వయసులో చూస్తా ఉంటాం. జాయింట్ పెయిన్స్‌కి అనేక రకాల కారణాలు ఉంటాయన్నమాట. అందులో ఏంటి? ఒకటి దెబ్బ తగలటం వల్ల రావటం. హ్మ్. ఇప్పుడు దెబ్బ తగలటం వల్ల వచ్చే జాయింట్ పెయిన్స్ ఏంటంటే ఎవరిలో అయినా చూడొచ్చు. యంగ్ ఏజ్ గ్రూప్‌లో ఏంటి? స్పోర్ట్స్ రిలేటెడ్ వల్ల లిగమెంట్ ఇంజ్యూరీస్ వల్ల వచ్చే జాయింట్ పెయిన్స్ కూడా ఉంటాయి. దాంతో పాటు మళ్ళీ కామన్‌గా చూసేది ఈ మధ్య కాలంలో ఫీవర్ నుంచి రికవర్ అవుతా ఉంటే పోస్ట్ వైరల్ ఆర్థరాలజీ అంటాం. అది వైరల్ ఫీవర్స్ నుంచి రికవర్ అవుతా ఉంటే వచ్చే జాయింట్ పెయిన్స్. సో దీంట్లో ఆ వచ్చిన కండిషన్ బట్టి ఏం ట్రీట్మెంట్ చేయాలనేది ఉంటుంది.